రాత్రి కాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగుండండి తండ్రి. యోహాను 3వ అధ్యాయము 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, మీ బంగారు పాదములకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగుండండి ప్రభువా. ఆర్థిక సమస్యలతో ఎంతమంది బిడ్డలు అప్పులు ఊబులు కోల్పోయారు తండ్రి, వారందరినీ మీరు లేవనెత్తండి ప్రభువా. వారికి ఉన్నటువంటి అప్పులు తీరేలాగా సాయం చేయండి తండ్రి. రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు పండించే పంటకు గిట్టుబడి ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, స్కూల్స్ కాలేజీ చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు చదువుకునే చదువులో మీరు తోడుగుండండి తండ్రి. వారు ప్రయాణించే వాహనాల్లో మీరు తోడుగుండండి ప్రభువా. వారికి మంచి జ్ఞాపక శక్తి ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. వారు చదువుకునే కుటుంబాలకు పోషించుకునేలాగా మంచి ఉద్యోగాలు చేసేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సిగురింపును దయచేయండి ప్రభువా. అనాథ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా చేయండి తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రజలకు మంచి సేవ చేసేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. వివాహాలు వయసు వచ్చినా ఇప్పటి వరకు వివాహాలు జరగని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో నీ సువార్త అంతగా ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అక్కడ కొన్ని సేవకులను పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, చేసే పనులలో ప్రయాణాల్లో మీరు తోడుగుండండి ప్రభువా. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు వందలాది కిలోమీటర్లు రాత్రనక పగలనక వాహనాలు నడుపుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు సక్రమంగా గమ్యం చేరేలాగా సహాయం చేయండి తండ్రి. వారికి ఎటువంటి కీడు ప్రమాద మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయనా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేశానికి కాపలా కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. త్రాగుడు, గంజాయి, మత్తు మందు, సిగరెట్ అనేక రకాల వాటికి వారు బానిసలు అవుతున్నారని చెప్తా ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ఆ ఇబ్బందిని తొలగించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు గుండె జబ్బులు, షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ అనేక రకాల సమస్యలతో హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కుటుంబాలకు సహాయకారిగా ఉండండి తండ్రి. గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉన్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. వెళ్ళిన చోట మంచిగా ఉద్యోగాలు దొరికి వారు ఇబ్బంది పడకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉన్నటువంటి చదువుల నిమిత్తం వెళ్ళి ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. వారి చదువుకునే చదువులో చేసే ప్రయాణాలలో వారి ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండండి ప్రభావ. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రయాణంలో ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు సక్రమంగా గమ్యం చేరేలాగా సహాయం చేయండి తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.